ఇది ఒక అందుబాటులో పెట్టామని చెప్తున్నాం. వెళ్ళిపోతున్నారమ్మా సార్ అటు వెళ్తున్నాము. అయితే ఆ రోడ్ అసలు బాగాలేదు, బాగా ఇబ్బంది అవుతుంది. ఏదిరమ్మా సైడ్ అయితే ఇక్కడ మన గవర్నమెంట్ టెంపుల్ ఉంది కదా, అక్కడ ఏం చేస్తారు చూద్దాం. మనం కూడా ఇట్లా పుట్టి చేసుకుని మంచిది కదా. రోడ్ అయితే ఉండదు పూర్తిగా ఇప్పుడు ఎల్ఎల్ గార్డెన్ అనేది ఒకటి ఐడియా ఉందా మనకు? ఎల్ఎల్ గార్డెన్ ఇప్పుడు ఎల్ఎల్ గార్డెన్ బ్యాక్ సైడ్కి వెళ్ళి మనం రాజరాజేశ్వర స్వామి గుట్టం ఒకటి 80 ఫీట్ రోడ్డు ఉన్నది. మరి అది 80 ఉన్నదా 60 ఉందో ఇప్పుడు నాకు ఐడియా లేదమ్మా. మీరు అర్లియర్ ఇట్ వాజ్ 80 ఫీట్ రోడ్. దాన్ని మరి ఏం చేసినో తెలియదు నాకు. అయితే దీని మీద ఏదైతుందో TUFIDC కింద రోడ్ శాంక్షన్ చేసి ఈ TUFIDC రోడ్ ఏదైతున్నదో ఏడు మాత్రాన అధికారం లేకుండా వాళ్ళు కూడా ఇది ఇంజనీర్ ఎవరు చూస్తారు? ఇది చరణ్ చూస్తాడ. చరణ్ తెలుసా ఈ సంగతి? అయిందా ప్రపోజ్ అయిందా? మీరు ఎప్పుడైనా తిరిగి చూసిందా? ఇదికే మీకు ఇది మీ మధ్యలో ఒక 2 గుడిసెలు అడ్డు ఉన్నాయి. ఆ 2 గుడిసెలకి ఏదైతే ఉందో మనం 2 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే తీసేస్తామని చెప్పాను రాసిచ్చిన వాళ్ళు. మరి మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరికి ఇస్తున్న వాళ్ళు ఇద్దరికి 2 ఇండ్లు ఇస్తే అయిపోతుంది కదా. ఏమైంది? కాదమ్మా 2 స్పెషల్గా ఇచ్చేస్తే అయిపోతుంది కదా. మరి రోడ్ పని అన్నీ అయిపోతుంది. మార్కౌట్ ఇవ్వాలి కదా. కాదు మేడం మీరు 30 ఫీటే చేయండి అమ్మ రోడ్డు, నేను దానికి అంటం లేదు. బట్ రోడ్ విడ్త్ అయితే 60 ఫీట్ ఉండాలి కదా. రేపు ఇవన్నీ ఇంక్రూవ్ చేసి ఇండ్లు కడుతున్నారు, తర్వాత వాళ్ళని తీయలేరు కదా మీరు. మన రోడ్ ఎంత ఉండే అంత విడ్త్ మార్కౌట్. ఇప్పుడు మధ్యలో వేపినట్టు కందకాలు తవ్వేస్తున్నారు రోడ్ మీదనే. అప్రూవ్ రోడ్ ఏదైతున్నదో మీరు మార్కౌట్ ఇవ్వాలి. అప్రూవ్ రోడ్ మార్కౌట్ ఇచ్చినట్లయితే సో దట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ విల్ నాట్ కమ్. కరెక్ట్ కదా మేడం? అదేనమ్మా వచ్చిన వాళ్ళను మనం అరికట్టలేకప్పుడు మనం తప్పు నెంబర్ 1. మళ్ళీ భోజనం రాకుండా చూసుకోవడం ఒకటి. వచ్చిన వాళ్ళని ఏ విధంగా రెగ్యులరైజ్ చేయాలా, ఏ విధంగా తొలగించాలని కూడా మనం ఆలోచన. దానిలో కూడా మున్సిపాలిటీ కూడా ఉన్నాడు. యువర్ ఓన్ ఎంప్లాయీ గాట్ కన్స్ట్రక్టెడ్ విత్ ఇన్ దట్ 60 feet. యువర్ ఓన్ ఎంప్లాయీ. అటు స్టేట్ మీడియం దాన్ని కందకాలు కొడుతున్నాం అందరు రోడ్డు. నేను ఈ మధ్య ఊరు చనిపోతే చూడటానికి వచ్చింటి.
వస్తే కందకాలు కొడుతుంటే మీరు టీపీఓ చెప్పిన ఇదేంటి వాడు కందకాలు కొడుతుండే రోడ్ ఎట్లా వేస్తారంటే లేదు సార్ నేను పోయి చూసి దాన్ని మీకు అది చేస్తా అని చెప్పని అన్నాడు. మళ్ళీ ఈ డింట్ రెస్పాండ్ టు మీ. ఇప్పుడు సివిక్ బాడీస్ ఏదైతున్నదో మేడం, you're directly answerable to the people, civilians. You need not one need not be an public representative or something. Suppose today I'm not holding any position, it does not mean that I'm civilian of the society. I must be given the full details of the developments or whatever it is. It's the right of the civilian to know it. It's the right of the civilian. ఆ టీపీఓ చెప్పా 60 feet పెట్టమని చెప్పండి అమ్మది పెట్టి ఆయనకు ఎవరు గౌరీశంకర్ వాడు అగ్రిమెంట్ లేకుండా పనులు చేస్తాడు, అగ్రిమెంట్ అయినా కూడా పనులు చేయడా? వాడు ఏదైనా వర్క్ టేకప్ చేస్తే దాన్ని ఫుల్ ప్రెడ్యూట్ చేయాలి. ఎనీ వర్క్ ఈస్ టేకన్ అప్ దట్ హస్ టు బి ఫుల్ ప్రెడ్యూట్ చేయాలి. ఇప్పుడు ఆ మధ్యలో 2 ఇండ్లు ఏదైతుందో మనము డబుల్ బెడ్రూమ్ ఇద్దాం అనుకుంటున్నాం కదా, నేను అవి తెప్పించి రాస్తాం మేడం. ఈ 2 స్ప్లిట్ చేసి పంపించండి కలెక్టర్ గారికి.